సంక్రాంతికి చలి గజగజ వణికించే చలి శివరాత్రికి శివ శివ అంటూ వెళ్ళిపోతుందని మన పెద్దలు అంటుంటారు. శివరాత్రికి ఇంకా సమయం ఉంది. ఫిబ్రవరి కూడా దాటలేదు. చలికాలంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇక ఎండాకాలం ఇంకెంత దారుణంగా ఉంటుందో అని జనం భయపడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని, దీని ప్రభావం వర్షాకాలంపై కూడా కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. వాచ్ ది స్టోరీ. ఇంతకీ ఇది చలికాలమేనా? ఫిబ్రవరి నెల కూడా దాటలేదు, అప్పుడే ఉబ్బరిస్తోందేంటి? ఎక్కడ చూసినా జనం ఈ విషయమే చర్చించుకుంటున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. సాధారణంగా శివరాత్రికి చలి తగ్గుముఖం పట్టి క్రమంగా ఎండలు పెరుగుతాయి. కానీ గత 2 వారాలుగా అసలు చలి అనేది పెద్దగా కనిపించటం లేదు. రాత్రివేళ ఉక్కపోతలు మొదలయ్యాయి. ఇళ్లలో జనం ఫ్యాన్లను, ఏసీలను వాడేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నమైతే బయట నిలబడలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇళ్ల నుంచి బయటికి రావటం లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వాతావరణ పరిస్థితి ఇది. వేసవి కాలం ఆరంభంలో భానుడు భగ్గుమంటున్నాడు. తెలంగాణలో ఈ వేసవి కాలంలో ఎండలు మునుపటి కంటే అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 2023లో తెలంగాణలో ఎన్నడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు అంతకు మించి ఉష్ణోగ్రతలు ఉంటాయంటున్నారు. ఆగ్నేయం నుంచి వేడిగాలుల ప్రభావం వల్ల ఈ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా ఉంటున్నాయి. తెలంగాణలో 35.6 డిగ్రీల నుంచి 37.7 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 37.7 డిగ్రీలుగా రికార్డైంది. ఆదిలాబాద్, కొత్తగూడెం, గద్వాల, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, వనపర్తి, సంగారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, పెద్దపల్లి, నారాయణపేట్, నల్లగొండ జిల్లాల్లో 37.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్, మే నెల నుంచి వేసవికాలం ప్రారంభమవుతుందండి. మనకి ఫిబ్రవరి, మార్చి నెలలో శీతాకాలం నుంచి వేసవికాలానికి ట్రాన్సిషన్ మంత్స్. ఈ ట్రాన్సిషన్ మంత్లో ఏంటంటే మనం శీతాకాలం మనకి మినిమం టెంపరేచర్స్ ఎర్లీ మార్నింగ్ 4:30, 5:30 ఆ టైంలో 12 డిగ్రీల నుంచి 15, 16 డిగ్రీలు అట్లా నమోదవుతుంటుంది. ఒక 4-5 గంటల్లో పెరిగేటప్పటికి అందులోనూ మన సగటు మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు. 37 డిగ్రీల నుంచి 12, 14 డిగ్రీలు అంటే ఒక 20 డిగ్రీలు వెనక్కి వెళ్ళి మళ్ళీ దగ్గరగా ఒక 4-5 గంటల్లో 10-15 డిగ్రీలు పెరిగేటప్పటికి చాలా మంట ఎక్కుతున్నట్టుగా ఈ నెలలో జనరల్గా మనకు అనుభూతి కలుగుతుంది. ఏపీలో కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్య భారతం మీదుగా వీచిన పొడిగాలులతో రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా కర్నూలులో 38.2 డిగ్రీలు నమోదైంది. కోస్తాలో పలు ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు కురిసింది. శివారు ప్రాంతాలు, ఏజెన్సీలు రాత్రిపూట చలి తీవ్రత కొనసాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కుంతలంలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా, రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వాతావరణ మార్పు మరీ అంత అసాధారణంగా ఏమీ లేదంటున్నారు అధికారులు. మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతుండటం వల్ల ఈ సమ్మరు గత సమ్మర్ కంటే కొద్దిగా ఎక్కువే ఉండొచ్చు అని ప్రస్తుతానికి అనుకుంటున్నాము. అయితే యాక్చువల్ అంచనాలు మనకి నెలాఖరికి రిలీజ్ అవుతాయి. శీతాకాలంలో ఎక్కువగా తూర్పు నుంచి వాయువ్యం నుంచి ఎక్కువ గాలులు, శీతల గాలులు వస్తాయి నార్దర్న్ ఇండియా నుంచి, ఉత్తర భారతదేశం నుంచి. ఈసారి చాలా తక్కువ రోజులు మాత్రమే మనకి ఉత్తర నుంచి వచ్చిన గాలులు ఉన్నాయి. ఎక్కువగా సముద్రం వైపు నుంచి మనకి ఈశాన్య దిక్కు నుంచి ఇటు నైరుతి నుంచి వాయువులు గాలులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి వెచ్చని గాలులు రావడం వల్ల నైట్ టెంపరేచర్స్
తక్కువగా పడతాయి. వీటికి కారణం ఏంటంటే ఈ గాలి గతుల్లో మార్పు, సీజన్స్లో మార్పు, ఇవన్నీ కూడా మనకి లార్జర్ ఇష్యూస్ లైక్ ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల ఇవి ప్రతి ఏటికేడు కొద్దిగా మారుతున్నాయి. గత 10 రోజులుగా ఎండలు తీవ్రమవుతుండటంతో ఇళ్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో కరెంటు వినియోగం పెరిగిపోతోంది. ఇక ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్లో, ఆపై మండు వేసవి మేలో ఇంకే స్థాయిలో దంచి కొడతాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులపై అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.